బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు అక్కినేని నాగార్జున అంశంపై మంత్రి కొండా సురేఖ నిన్న అర్ధరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. ఈ వ్యాఖ్యలకు నాగార్జున కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ బాధపడి ఉంటే చింతిస్తున్నట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నారని కొండా సురేఖ ట్వీట్ చేశారు. హీరో నాగార్జున పైన తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కొండా సురేఖ నిన్న అర్ధరాత్రి ఒక ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదు. తను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. నేను చేసిన వ్యాఖ్యల పట్ల నాగార్జున కానీ నాగార్జున కుటుంబ సభ్యులు ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించాలి అంటూ ఆవిడ ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ను చేశారు. మనం 10 TV స్క్రీన్ పైన చూడొచ్చు. నాకు హర్ట్ చేయాలని ఎటువంటి ఉద్దేశం కూడా లేదు. నేను గతంలో చేసిన వ్యాఖ్యల పట్ల నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని అని ఆవిడ క్లియర్గా ఒక ట్వీట్ అయితే చేశారు. మన 10 TV స్క్రీన్ పైన చూడొచ్చు. ఐ వుడ్ విష్ టు క్లారిఫై దట్ ది స్టేట్మెంట్ ఐ హ్యాడ్ మేడ్ ఇన్ రిలేషన్ విత్ నాగార్జున గారు వాజ్ నాట్ ఇంటెండెడ్ టు హర్ట్ నాగార్జున గారు ఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. ఐ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ హర్టింగ్ అని చెప్పేసి ఆవిడ క్లియర్గా మెన్షన్ చేస్తూ ఒక ట్వీట్ చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నాగార్జున కుటుంబంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ నిన్న అర్ధరాత్రి ఒక ట్వీట్ చేశారు. గతంలో ఆవిడ ఏదైతే ఆ నాగార్జున కుటుంబం మీద కొన్ని కామెంట్స్ ఆవిడ పాస్ చేశారో అది తీవ్ర దుమారాన్ని రేపై పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. అయితే ఆ విషయం పైన ఇప్పుడు ఆవిడ వివరణ ఇస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే తాను హర్ట్ చేయాలని తన ఉద్దేశం కాదు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల నాగార్జున కానీ లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా బాధపడి ఉంటే నేను దానికి తీవ్రంగా చింతిస్తున్నాను, నన్ను క్షమించాలి అంటూ కూడా ఆవిడ ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ ని చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి ఆవిడ పోస్ట్ పెట్టారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదు, హర్ట్ చేసి ఉంటే సారీ అని ఆవిడ క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. చారి, హరీష గతంలో కొండా సురేఖ నాగార్జున కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడినట్టుగా ఒకవైపు నాగార్జున ఫ్యామిలీ కానీ ఇతరులు కానీ దాన్ని పెద్ద దుమారం చేశారు. రాజకీయంగా ఆ అంశాన్ని వైరల్ చేశారు. మొత్తానికైతే ఆమె నాగార్జున కుటుంబం పట్ల మాట్లాడడం దాన్ని పైన కూడా ఆమె వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఆ తర్వాత నిన్న రాత్రి అర్ధరాత్రి తర్వాత ఆమె ఒక ట్వీట్ చేశారు. నటుడు అక్కినేని నాగార్జున అంశంపై మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాగార్జునకు గాని సంబంధించి నేను చేసిన ప్రకటన నాగార్జున గాని ఆయన కుటుంబానికి గాని ఆయన సభ్యులకు గాని నొప్పించే విధంగా ఉంటే దానికి విషయంలో నేను క్షమాపణ ఉపసంహరించుకుంటున్నాను అంటూ కూడా ఆమె ప్రకటించారు. నొప్పించేందుకు ఇది ఉద్దేశించింది కాదు అంటూ కూడా ఆమె స్పష్టం చేశారు. అక్కినేని నాగార్జునకు గాని ఆయన కుటుంబ సభ్యులకు గాని కించపరిచే ఉద్దేశం నాకు లేదు అంటూ కూడా కొండా సురేఖ ఆ ట్వీట్ లో ఈ అంశాన్ని వ్యక్తపరిచారు. ఒకవేళ వాటికి సంబంధించి నా స్టేట్మెంట్ లో ఏదైనా అనాలోచిత అంశం కానీ ముద్ర అట్లాంటిది వస్తే దానికి నేను చింతిస్తున్నానంటూ కూడా ఆమె ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. మొత్తానికైతే నాగార్జున కుటుంబానికి సంబంధించిన విషయంలో ఆమె అర్ధరాత్రి ట్వీట్ చేయడం ఇప్పుడు మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానంటూ కూడా ఆమె పేర్కొన్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. హరీష, రైట్, థ్యాంక్ యూ చారి.